ప్రజలారా చూస్తున్నారు కదా, గొడ్డును బాతినాడు బాదిర్రు. గొడ్డును ఓ బర్రెను దునపోతును నాగలి కట్టి కొట్టినట్టు ఇది చూడండి. ఎంత దరిద్రునైనా సరే కానీ ఇంత కొట్టడం అయితే ధర్మం కాదు. మరి 3 రోజులు అందులో ఉన్న సోదరులు గిట్ట ఇతనితో పని చేసిన వాళ్ళు గిట్ట కొట్టడం జరిగిందంట. మరి ఈ ఇంకా ఇదే ప్లేస్ లో లేడీస్ ని కొడితే మాత్రం 100% చచ్చిపోయేటోళ్ళు. ఇదే ప్లేస్ లో ఆడవాళ్ళని ఇట్లుంటే మాత్రం అత్యాచారం చేసిరు అని అంటారు. మరి మొగాన్ని గిట్ట అట్లే చేసినట్టు ఉంది. ఇప్పుడు 3 రోజుల నుంచి లోపటేసి కొట్టిరు అంటే అత్యాచారం చేసినట్టే. మీ పేరేంటన్నా? నా పేరు తేజ. తేజ. ఎక్కడ ఉంటారు? బోడుపల్లి. బోడుపల్లి ఉంటారు. ఏ వర్క్ చేస్తుంటారు? ముందు వరకు లాంగ్ రికార్డ్స్ లో చేస్తున్నాను. లాంగ్ డ్రైవ్. ఈ కొట్ట దెబ్బలు ఎందుకు తలిగాయి, దేనికి తలిగాయి, ఏ మూలంగా తలిగాయి? హరిదీప్ రెడ్డి లాంగ్ రికార్డ్స్ హెడ్. ఏం పేరు? పప్పుల హరిదీప్ రెడ్డి. ఏ ఏరియాలో ఉంటాడు అతను? మేడిపల్లిలోనే ఉంటాడు. మేడిపల్లి. గట్కేసర్ మేడిపల్లి. గట్కేసర్. ఎన్ని కాళ్ళు ఉన్నాయి అతనికి? అతనికి ప్రైవేట్ గా ఒక 3-4 ఉండొచ్చేమో, మేబీ చెప్పలేము. కానీ అతను చేసే బిజినెస్ కి ఒక 1500-2000 కార్డ్స్ వరకు ఉండదు. అంటే అన్ని బయట తీసుకొని అంటే ఓన్ కాదు, బయట లీజ్ కి లాగా తీసుకొని అదే వైట్ ప్లేట్స్ నడిపిస్తాడు అండి. వైట్ అదే అడుగుతున్నా. ఓన్ ప్లేట్ ట్యాక్స్ ప్లేట్? వైట్ ప్లేట్. ఆయన తన వర్క్ చేస్తారా మీరు? ఓన్లీ వర్క్ చేస్తారు. వర్క్ చేస్తే మరి ఎక్కడ వచ్చింది మీకు ఇద్దరికి ప్రాబ్లం? అంటే అతను ఇట్లా కంపెనీలో వచ్చిన గర్ల్స్ ఉంటారు కదండి, ఆడవాళ్ళు, ఆయన ఎవరైనా తనకి నచ్చి అంటే ఆయన కింద వర్క్ చేసేవాళ్ళు వర్క్ చేసే ఆడవాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చిన తనకి నచ్చిన తను ఎట్లాంటి తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నా, ఎట్లాంటి పెళ్ళైనా ఏమైనా సరే తనని గుంజుకోవాలని, ఇక సెక్షువల్ హరాస్మెంట్ చేయాలి అన్న మైండ్ సెట్. ఎంతమంది ఉంటారు మీ ఆఫీస్ లో ఆడపిల్లలు? ఆడపిల్లలు నియర్లీ ఒక 200 మెంబర్స్ వరకు ఉంటారు ఆఫీస్ లో. అంటే ఆఫీస్ లో కలిపి. అన్ని కాదు, నువ్వు పని చేస్తాను అన్ని నీకు సంబంధం లేదు. నువ్వు పని చేస్తాను, నేను పని చేసేది. నువ్వు పని చేస్తాను డీటెయిల్స్ చెప్పండి. 8 మెంబర్స్. బాయ్స్ ఎంత మంది ఉంటారు? బాయ్స్ ఒక 60 మెంబర్స్ వరకు ఉంటారు. 6 మెంబర్స్. అంటే లేడీస్ మాత్రం 8 మెంబర్స్ ఉంటారు. అంటే 8 మెంబర్స్ లో ఎవరు నచ్చితే ఆ అమ్మాయి కావాలంటాడు. అవునండి, అదే విధంగా మనం చెప్పాలి. అవును. ఆయన పేరేంటి? పప్పుల హరిదీప్ రెడ్డి. ఇది నీకు స్వచ్ఛందంగా తెలుసా, లేకపోతే కొట్టినందుకు ఏమన్నా చెప్పగా అమ్మను? అతని పేరు దీపక్ దీపనే అంటారు, ఫుల్ పేరు పప్పుల హరిదీప్ రెడ్డి. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఇదేనా గొడవ? ఏంటంటే అవును అండి. ఇప్పుడు ఆడపిల్లలు అంటే ఆయనకి ఇష్టం, రైట్, ఆయన చూసుకుంటారు. మరి నీకు ఇక్కడ వచ్చింది సమస్య? నేను దాన్ని సోషల్ మీడియాలో పెట్టిన, అతను చేసే పనులన్నీ. వీడియో ఉందా? ఆయన అమ్మాయిలతోటి తిరిగేది గానీ కలిసేది గానీ ఏదైనా ఉందా? లేదు. అట్లా చేసినందుకు మనుషులని, మగవాళ్ళని టార్చర్ చేసిన వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా చాలా మంది వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు లేడీస్ అన్నారు కదా, లేడీస్ కోసం నీ తన ఏమైనా ప్రూఫ్ ఉన్నదా? లేడీస్ కోసమా? లేడీస్ అంటే నాకు అతనికి జరిగింది గొడవ అది కాబట్టి నేను చెప్తాను. దాని విషయంలో వచ్చిందా గొడవ? లేడీస్ కి లేని బాధ నీకెందుకు కదా అక్కడ? అంటే ఆగుతల్లి, నీకు అవసరం లేని విషయం మేము మాట్లాడొద్దంటే ఊపం. మరి మేము అడిగే పాయింట్స్ మేము తీసుకోవాలి కదా, ఎక్కడ వచ్చింది, ఎందుకు వచ్చింది. ఇప్పుడు భూమి పోయింది అంటే రియాలిటీ మాకు కావాలి ఇక్కడ. ఇప్పుడు మీ ఆడపిల్లలు వాళ్ళ ఇష్టం ఉంటే ఓనర్ దాని పోతారు, ఓనర్ లేకపోతే ఆడపిల్లలతో పోతారు. ఒకటి నీకు దానిలో సమస్య లేదు. మరి నీకు ఎక్కడ వచ్చింది సమస్య? నేను ఆల్రెడీ చెప్పినా అండి, ఇట్లా నా గర్ల్ ఫ్రెండ్ ముందు, ఆమె నా గర్ల్ ఫ్రెండ్ అనమాట. అచ్చా, కంపెనీ చేస్తారు కాబట్టి అలా నీకు గర్ల్ ఫ్రెండ్? నాకు గర్ల్ ఫ్రెండ్. నీ గర్ల్ ఫ్రెండ్ చెప్పండి. తను నా క్లోజ్ అనమాట. తను దీపక్ రెడ్డి రౌండ్స్ చేస్తాడు అనమాట. రౌండ్స్ చేసినప్పుడల్లా నచ్చిన అమ్మాయి అతనికి కావాలన్నట్టే. ఇక అది ఎవరిని అడిగినా, లాంగ్ రికార్డ్స్ ఏ ఎంప్లాయ్ అడిగినా చెప్తారు. ఇప్పుడు భయపడి చెప్పకపోవచ్చు మేబీ. ఇక తనకి నచ్చింది అని చెప్పి నా దగ్గరికి లాక్కోవాలని ట్రై చేసిండు. అమ్మాయికి ఇష్టం అయితే ఇక నేను భయపడాల్సిందే కదా సార్, ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళు ఎట్లాంటి ఇంత టార్చర్ చేస్తారు. ఇప్పుడు ఆయన మీ గర్ల్ ఫ్రెండ్ కు ఆపోజిట్ వచ్చిందని నీకు అనిపిస్తుంది కదా, ఆ గర్ల్ ఫ్రెండ్ కి ఇష్టం ఉందా మరి అతను దానికి వెళ్ళడానికి? నేను ఒకటే చెప్పేసిన, నేను అడిగింది ఇష్టం ఉంది, తిరిగిరు కూడా ఆల్రెడీ. తిరిగినప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు అవుతుంది? ఆమె
దాని తర్వాత దాని ముందు నాతోని ఉండే. కాదు బ్రో, ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ ఆయన కన్ను పడ్డదని మీరు అన్నారు. అవును. కన్ను పడ్డది కాబట్టి ఆమెకి లేని సంస్కారము నీకెందుకు అంటున్నావు? ఆమె ఇష్టం ఉంటే ఆమె వెళ్ళిపోతుంది కదా, వదిలేసినావు కదా. వదిలేసినాక మళ్ళీ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? వాళ్ళిద్దరికి గొడవ వచ్చినప్పుడల్లా నన్ను బ్లేమ్ చేసి నన్ను తీసి నన్ను టార్చర్ చేస్తున్నాడు కాబట్టి తన మ్యాటర్ తీయాల్సి వచ్చింది. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ నీకు సపోర్ట్ ఉందా, ఆయనకు సపోర్ట్ ఉందా? ఇప్పుడు అతని దగ్గర ఉంది, అతనికే సపోర్ట్ ఉంది. అంటే ఇప్పుడు నీకు వేస్ట్ అనమాట. నువ్వు ఇక్కడ తిరిగినావు అమ్మాయి తోటి? తిరిగినావు. అంటే ఒక అమ్మాయికి ఇద్దరు బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు? అంటే ముందు నాకు ఉండే అనమాట, నా దగ్గర లాక్కున్న బ్రేకప్ అయిపోయినా? బ్రేకప్ అయిపోయి వాళ్ళు నీతో తిరిగిపించుకోండి సార్ అని చెప్పి నేను కూడా వదిలేసేసిన. మాట్లాడి సెటిల్మెంట్ అయిపోయింది. అది మాట్లాడారు నాకు అప్పుడు కూడా ₹1,00,000 ఇస్తా, ఫోన్ ఇస్తా, బంగారం ఇస్తా అని చెప్పి అప్పుడు కూడా ఆఫర్లు ఇచ్చారు. గర్ల్ ఫ్రెండ్ ఇచ్చినందుకు ₹1,00,000 గోల్డ్ ఇస్తాను. అవును, ఫామ్ హౌస్, గర్ల్ ఫ్రెండ్ గోవాకి వెళ్తావా, ఎక్కడికి వెళ్తావా వెళ్ళు. అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని అమ్ముకునే స్టేజ్ కి తెచ్చిరు అనమాట. అమ్మాయికి ఇష్టం ఉంది కదా, అమ్మాయికి ఇష్టం ఉంది, ఇష్టం ఉన్నప్పుడు మీరే తీసుకోండి నాకేం అవసరం లేదు అని చెప్పి భయపెట్టించారు కాబట్టి ఆ సమాధానం చెప్పి. అంటే భయపెట్టించారు, తీసుకున్నారు, మళ్ళీ ₹1,00,000 బంగారం ఇస్తామంటారు. అంతేనా? ఇస్తామంటే ఒక ఆడదాన్ని నమ్ముకోమన్నట్టుగా. ఈ సిచ్యువేషన్ చూస్తే ఒక ఆడపిల్లని నమ్ముకోమన్నట్టు. మరి ఇక్కడ మరి అవి తీసుకొని గమ్మున ఉండొచ్చు కదా. మరి నువ్వు ఇట్లా ఎందుకు వచ్చింది? అవి ఎప్పటికైనా బయట తెలిసేటివే కదా, అప్పుడు నేను బ్లేమ్ అవుతా అని చెప్పి నాకు బ్లేమ్ అయితే అని ఆలోచన ఉండదు మీకు. ఆయన ఫస్ట్ అట్లాంటి మైండ్ సెట్ మనకు లేదు, తీసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. బదనాం అయితే అని ఆలోచన ఉంటుంది. మరి ఇప్పుడు అతను అమ్మాయికి ఇష్టం ఉన్నప్పుడు నువ్వు వదిలేస్తే అయిపోతుంది. నిన్ను కొట్టాల్సిన అవసరం ఏముంది? కొట్టాల్సిన అవసరం అదే సార్, వాళ్ళిద్దరికి గొడవ వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని గొడవ వచ్చినప్పుడు నన్ను బ్లేమ్ చేస్తారు. నేను ఎప్పటికైనా వాళ్ళిద్దరి గురించి సోషల్ మీడియాలో పెడతా అంటే అతనికి పెళ్ళై ఉంది, దీపక్ కొప్పుల హరిదీప్ రెడ్డి తమ్ముడు. ఇప్పుడు అక్కడ అయిపోయింది, స్టాప్ అయిపోయింది. నిన్ను కొట్టడానికి కారణం ఏంటి? వాళ్ళిద్దరు కొప్పుల హరిదీప్ రెడ్డి ఇట్లా ఆడమతో ఇట్లా చేసేది, ఎంప్లాయీస్ తో ఎట్లా బిహేవ్ చేసేది అన్ని సోషల్ మీడియాలో పెట్టిన. నిజానికి నిజం ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో పెట్టిన, ఇన్స్టాగ్రామ్ లో పెట్టి అప్లోడ్ చేసిన కాబట్టి నన్ను కిడ్నాప్ చేసి కొట్టి 11th నుంచి స్టార్ట్ చేసా 14th మధ్యాహ్నం వరకు. ఎంతమంది కొట్టారు? 11th రోజు ఒక్క మాత్రం ఒక 30 మెంబర్స్ దాకా కొట్టారు. 8 మెంబర్స్ ని 30 మెంబర్స్ దాకా. వర్కర్సే. అంటే ముందు వర్కర్స్ మేము. అంటే ఇప్పుడు నేను కొట్టిన వాళ్ళందరూ వర్కర్స్ అక్కడ పనిచేసే వాళ్ళే, అన్న వాళ్ళ కిందనే ఉంటారు. అన్న వాళ్ళ కింద వాళ్ళే నేను కొట్టాను. అంటే నీ మీద అంత ఈర్చేందుకు వాళ్ళకి, పని వాళ్ళకు నేను కొట్టేంత సిచ్యువేషన్? వాళ్ళ మైండ్ సెట్ అంతా అండి, నా మీద ఈర్చు అని అట్లా ఏం లేదు. వాళ్ళ మైండ్ సెట్ ఏ ఎంప్లాయీ అన్నా చిన్న ఇప్పుడు 12 hours వర్క్ లో 1 hour వర్క్ చేయకపోయినా సరే ఇంతే గలీజ్గా 30 మంది వర్కర్స్ 20 మంది వర్కర్స్ ఉన్నప్పుడు నీ ఒక్కడికి కాపాడాలని చూడలేదా నేను? అంటే నువ్వు అందరితో ఫ్రెండ్లీగా ఉండవా? నేను నా క్యారెక్టర్ ప్రకారంగా మీరు ఎవరిని అడిగినా చెప్తారు ఫ్రెండ్లీగా ఉంటా. ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు అసలు నేను కొట్టనీకి కొంచెం ఒక 10 మంది కొడితే 5 మంది అని ఆపాలి కదా. అన్న అని నమ్ముకొని ఉన్నారు కదా, పైసా ఎక్కడ ఉంటే అన్న అక్కడ ఉంటది. అన్నాన్ని నమ్ముకొని ఉన్నారు. అంటే ఇప్పుడు బ్లేమ్ చేసిన నేను సోషల్ మీడియాలో పెట్టినా కాబట్టి అతని కోసం ఏం చేయనికనే రెడీ అయ్యారు. అంటే ఇప్పుడు 3 రోజులు ఇప్పుడు కొట్టి 3 రోజులు చూస్తున్నారా ప్రజలారా? ఇప్పుడు మేడ్పల్లి మేడ్చల్ నియోజకవర్గం దగ్గర ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు కార్ రెంట్ కి ఇచ్చేది, అంటే ఓన్ ప్లేట్ గిట్ట తీసుకొని ఇల్లు రెంట్ కి ఇవ్వడం జరుగుతుంది. సెల్ఫ్ డ్రైవ్ అంటారు దాన్ని, ఇంగ్లీష్ లో సెల్ఫ్ డ్రైవ్ అంటారు, తెలుగులో మాత్రం కిరాయికి ఇవ్వబడును, కిరాయికి పంపివ్వబడును. అలాంటిదే ఇలాంటిది చూస్తున్నారా? కొంచెం సెట్ బాబు. ఇప్పుడు ఈయన సమస్య ఏమొచ్చిందంటే ఆడపిల్లలను 5-6 మంది ఉంటారంట ఆడపిల్లలు. మరి ఆడపిల్లలను కూడా లోక తీసుకోవడం ఆయన పని అంట. మరి రెడ్డి అంట, మరి ఆయన మేడపల్లిలో రెడ్డి అని ఏం పేరు? కొప్పుల హరదీప్ రెడ్డి అంట. మరి ఎవరో మరి ఇది ఆడపిల్లల్ని ప్రతి ఒక్కరిని ఈయన లవర్ను ఆయన పొంగలు తీసుకోవడం అంటే మరీ దారుణము. అందులో మళ్ళీ ఇంకో ₹1,00,000 తులం బంగారం ఇస్తామని చెప్పడం కూడా జరిగిందంట. మరి దీనికి ఆడపిల్లల్ని ఎందుకు అమ్ముతున్నారో మరి అర్థం కావడం లేదు. ఒకరు లవ్ చేసి ఇంకొకరికి అమ్మడం ఏందో మరి ఇది న్యాయమా అన్యాయమా? మీరందరూ కామెంట్ రూపంలో చెప్పండి. మరి మేడపల్లి రెడ్డి ఎవరో అతన్ని కూడా బయటకు లాగుదాము. అతి త్వరలో మేమే సై న్యూస్ వారు మేడపల్లి రావడం జరుగుతుంది. తమ్ముడు మేము వస్తాం, ఆ రోజును ఖచ్చితంగా అక్కడ చెప్పాలి.